నానాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ ఎలా అయ్యారు, ఆ నామకరణ వారికి ఎలా వచ్చిందో ఒకసారి దర్శించుకుందాం. హేమాడ్ పంత్ గారికి కాకాసాహెబ్ దీక్షిత్ గారు మిత్రులు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా గారి వద్దకు మొట్టమొదటగా 1909 సంవత్సరం పోయారు. బాబా గారిని దర్శించుకున్నారు. వెంటనే మన దబోల్కర్ గారికి తెలియచేస్తారు, మిత్రమా షిరిడీలో సాయిబాబా ఉన్నారు, మీరు వచ్చి వారి దర్శనం చేసుకోండి. దీక్షిత్ గారికి నానాసాహెబ్ చంద్రకర్ గారికి మిత్రత్వం ఉంది. అలా ఈ ముగ్గురు మంచి మిత్రులు అయ్యారు. ఈ దీక్షిత్ గారు చంద్రకర్ ఇద్దరు హేమాడ్ పంత్ని షిరిడీకి రమ్మని పిలిచారు. సరే షిరిడీకి వెళ్దామని నిశ్చయించుకున్నారు కూడా. కాకాసాహెబ్ దీక్షిత్ చాలా బలవంతం చేస్తాడు, మీరు రండి, వచ్చి ఒకసారి బాబా గారిని దర్శనం చేసుకొని పోండి, దర్శనం చేసుకుంటే మేము ఎందుకు రమ్మన్నామో మీకు తెలుస్తుందండి. సరే దీక్షిత్ గారి బలవంతం మీద షిరిడీకి వెళ్ళేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రయాణం అనుకున్న రోజు ఆయన మనసు ఒక్కసారిగా మారిపోయింది. దానికి ఏం చెప్తారంటే, హేమాడ్ పంత్ గారు, నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు లోనావాలాలో భార్యతో నివసిస్తూ, వాళ్ళకి ఒక చక్కటి ఆరోగ్యంతో ఉన్నటువంటి గుణవంతుడైన పిల్లవాడు ఉన్నాడు, పుత్రుడు ఉన్నాడు. ఎంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉన్నా ఆ బాలుడికి జ్వరం వచ్చింది. అనేక రకాల వైద్యాలు మానవ ప్రయత్నాలు చేశారు, అయినా కూడా జ్వరం తగ్గలేదు. చివరికి ఆ పిల్లవాడిని రక్షించుకునేందుకు గురువు అనుగ్రహాన్ని పొందినటువంటి నా మిత్రుడు తన గురువునే తీసుకువచ్చి ఆ బాలుడి పక్కన కూర్చోపెట్టినా ఫలితం దక్కలేదు. చివరికి బాలుడు మరణించాడు. కాబట్టి గురువు దగ్గర ఉన్న ఆ బాలుడి మరణాన్ని గురువు కాపాడలేకపోయినప్పుడు ఇక నేను ఎందుకు గురువుని ఆశ్రయించాలి, నేను మాత్రం షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఆయన ప్రయాణం ఆయన ఆ నిశ్చయాన్ని మానుకున్నారు. షిరిడీకి వెళ్ళాలి అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా ఇంకా అవసరం లేదు, ఎందుకు వెళ్ళాలి షిరిడీకి, మావాడు గురువుని ఆశ్రయించి తన పుత్రుడిని రక్షించుకోలేకపోయినప్పుడు అది ఎందుకు ఆ అబ్బాయి బ్రతకలేదు అని అంటే అది ప్రారంభ కర్మ, ఆ పిల్లవాడికి అలా జరిగి ఉండాల్సి ఉంది కాబట్టి జరిగింది అని అంటే జరగాల్సింది జరగాలి కాబట్టి ప్రారంభ కర్మ ప్రకారం జరుగుతుంది అనుకున్నప్పుడు కర్మని మార్చలేని గురువుని ఆశ్రయించి ఏంటి ప్రయోజనం. కాబట్టి షిరిడీకి నేను ఎందుకు వెళ్ళాలి, మావాడు సాయిబాబా సాంగత్యంతో పొందినటువంటి గురు సాంగత్యంతో పొందినటువంటి ప్రయోజనం ఏంటి, కాబట్టి ఎందుకు సుఖంగా ఉన్న శరీరాన్ని ఎందుకు కష్టపెట్టాలి గురువుని ఆశ్రయించి అని షిరిడీకి వెళ్ళాలి అనే ఆలోచన ఆయన మానుకున్నారు. ఇక్కడ రాస్తారు హేమాడ్ పంత్ గారు, కర్మార్జితం వద్దనుకున్నా వెంటబడుతుంది, అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు, అదే నన్ను షిరిడీకి లాక్కుని వెళ్ళింది. ఒక అద్భుతమైన ఓవి. ఎన్నో సత్యాలు సచ్చరిత్రలో. అందుకే సచ్చరిత్రని నిదానంగా బాగా తనివి తీర మనసుకు అర్థమయ్యేటట్టుగా దయచేసి చదవండి నేను మనవి చేస్తూ ఉన్నా. అందులో కర్మార్జితం మనం వద్దనుకున్నా వెంటబడుతుంది. గమనించండి, మన జీవితంలో వచ్చే సుఖాలు దుఃఖాలు మనకు తెలియకుండానే అప్రయత్నంగానే జరిగిపోతాయి. అది కర్మార్జితం వెంటపడ్డం అని అంటే. అలా కర్మార్జితం వెంటపడింది, నా అదృష్టాన్ని ఎవరు ఆపలేరు, నేను వద్దని నిశ్చయించుకున్నా నాకు షిరిడీకి వెళ్ళే భాగ్యం కలిగింది. ఎలా కలిగింది అని అంటే దానికి చెప్తారు. నానాసాహెబ్ చంద్రకర్ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అధికారి. తరచూ క్యాంపులకు వెళ్ళేవారు. ఆయన చేసిన సేవ అండి బాబా గారికి. సుమారుగా 1892 సంవత్సరమే బాబా గారు దర్శనం చేసుకున్నారు షిరిడీలో. ఇంకా అప్పటి నుంచి క్యాంపుకి తన అధికారిక పని మీద ఏ ఊరికి వెళ్ళినా ఎవరితో పరిచయం అయినా ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, షిరిడీలో సాయిబాబా ఉన్నారండి, మీరు వెళ్ళి వారి దర్శనం చేసుకోండి అని ఎంతోమందికి చెప్పి ఎంతోమందికి బాబాగారి దర్శనం బాబాగారి ఆశీర్వచనం లభింపచేశారు. ఎంతటి సేవో, ఎంతమంది అదృష్టవంతులు ఆయన ద్వారా బాబాగారి దర్శనం చేసుకున్నారో, బాబాగారి స్పర్శను పొందారో, బాబాగారి విభూతిని ఆశీర్వచనాన్ని పొందారో. ఇది నానాసాహెబ్ చంద్రకర్ బాబాగారి భక్తులకు చేసిన ఒక ఉన్నతమైన సేవ. ఈ చంద్రకర్ గారు తన పని మీద ఆయన ఠాణే అనే పట్టణంలో ఉండేవారు. వసైకి వెళ్ళాలి, అందుకని ఆయన దాదర్కు వస్తారు. దాదర్కు వచ్చి వసైకి వెళ్ళే బండి 1 గంట లేట్ ఉంది అని చెప్తే, సరే ఆ గంటను కూడా సదుపయోగం చేసుకుందాం,
సద్వినియోగం చేసుకుందాం అనే ప్రేరణతో బాంద్రా వరకు వస్తారు. బాంద్రాలో అన్నాసాహెబ్ దబోల్కర్ ఉంటారు. స్టేషన్కి రాగానే దబోల్కర్ గారిని పిలిపిస్తారు. దబోల్కర్ గారు రాస్తారు అక్కడ, నేను వారిని కలవగానే తక్షణమే షిరిడి కథ మొదలైంది. చంద్రకర్ గారిని గమనించండి, వారు చేసిన సేవ. మామూలుగా ఒక మిత్రుని కలవంగానే మనం అది ఇది మాట్లాడుకుంటాం, ఆయన అలా చేయలే. ఎప్పుడైతే పిలిపించారు చంద్రకర్ గారు దబోల్కర్ గారిని, వారు వచ్చారు. ఇద్దరు కలగానే తక్షణం షిరిడి కథ మొదలైంది. అడుగుతారు ఆయన, ఏమండి షిరిడికి మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎందుకు బద్దకిస్తూ ఉన్నారు, ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు, ఎందుకు మనసులో ఇంకా మీరు నిశ్చయించుకోలేదు అని ఒక ప్రేమపూర్వక మందలింపుతో అడుగుతారు హేమాడ్ పంత్ని, దబోల్కర్ గారిని. సరే, ఈయన రాస్తారు హేమాడ్ పంత్. అదే ఆయన గొప్పతనం. చందూర్కర్లో ఉన్న ఆతురతను గమనించి నేను మనసులో లజ్జితుడయ్యానండి. అయ్యో, నేను ఎందుకు మానుకున్నానా, ఆయన ఎంత బాధపడుతున్నారు అని. అప్పుడు తన మనసులో వచ్చిన సంశయాన్ని, ఏంటి అయ్యా, నా మిత్రుడి కుమారుణ్ణి కాపాడలేకపోయాడు గురువు, అటువంటప్పుడు గురువు వల్ల ఏంటి ప్రయోజనం, ఉన్న ఏకైక కుమారుణ్ణే రక్షించలేనప్పుడు ఇంకా ఏ గురువుని ఆశ్రయించినా మాత్రం ఫలితం ఏముంటుంది అనే ఉద్దేశంతో నేను షిరిడికి రాలేదండి అని ఏమాత్రం కపటం లేకుండా తన మనసులో మాటని ఆయనకి స్పష్టంగా చెప్తారు ఆయన. అప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ చక్కటి బోధ చేస్తారు ఆయనకి. నానాసాహెబ్ చంద్రకర్ చేసిన బోధని ఒక్క మాటలో చెప్తారు హేమాడ్ పంత్ గారు. నానా యొక్క తపన మరియు ప్రేమపూర్వక బోధను విన్న నాకు షిరిడీకి వెళ్ళాలి అన్న కోరిక అత్యంత ఆనందదాయకమైంది. షిరిడీకి వెళ్ళాలన్న కోరిక అత్యంత ఆనందదాయకమైంది. ఎవరి వల్ల? చంద్రకర్ గారి వల్ల. చంద్రకర్ చూపిన తపన, చంద్రకర్ చేసినటువంటి ప్రేమపూర్వక బోధ. షిరిడీకి వెళ్తే ఎవరికి ప్రయోజనం అండి? వెళ్ళిన వ్యక్తికి ప్రయోజనం. ఈ వ్యక్తి దబోల్కర్ గారు షిరిడీకి వెళ్ళాలని ఎవరు ఆతృత పడ్డారు, ఎవరు తపన పడ్డారు, ఎవరు బోధ చేశారు, ఎవరు ప్రేమపూర్వకంగా మందలింపు చేశారు? నానాసాహెబ్ చంద్రకర్. అలా ముందు మనవి చేశా, నానాసాహెబ్ చంద్రకర్కి ట్రైన్ 1 గంట లేట్ అనేసరికి ఈ సమయాన్ని సదుపయోగం చేసుకుందాం అన్న ప్రేరణ వచ్చింది. సదుపయోగం ఏంది అని అంటే, ఇదిగో సాటి మిత్రుని రమ్మని షిరిడి గురించి తెలపడం, బాబాగారి గురించి తెలపడం, బాబాగారి బోధలు, బాబాగారి లీలలు, బాబాగారి మహిమలు తెలపడం, వారికి బాబాగారి దర్శనాన్ని కలిగించే ప్రయత్నం చేయటం, ఇలా బాబాగారి గురించి మాట్లాడుకోవడం, సాటివారికి బాబాగారిని పరిచయం చేయటం, సాటివారికి బాబాగారి గ్రంథాన్ని పరిచయం చేయటం, మనం కూడా మన సమయాన్ని సదుపయోగం చేసుకున్నట్లు. సరే, అప్పుడు ఇంకేం ఒప్పుకున్నారు, సరేనండి నేను షిరిడీకి వస్తున్నా, ఇదిగో రేపే బయలుదేరుతాను అని వచ్చి రెడీ అయ్యాడు. స్టేషన్కి వెళ్తారు. వెళ్ళి దాదర్ వరకు టికెట్ తీసుకుంటాడు బాంద్రా నుంచి. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, దాదర్ స్టేషన్లో మన్మాడ్కి వెళ్ళే మెయిల్ ఆగుతుంది, ఆ ట్రైన్ పట్టుకొని మన్మాడ్కి వెళ్ళి మన్మాడ్ నుంచి కోపర్గాం పోవాలి అని. వెళ్ళి బండిలో కూర్చున్నాను నేను బోగిలో. బండి బయలుదేరబోతుంది అనగా ఒక మహమ్మదీయుడు అకస్మాత్తుగా బోగిలోకి వచ్చాడు. ఇక్కడ ఒక మాట రాస్తారు ఆయన, నేను దాదర్ వరకు టికెట్ తీసుకోవడమే ఎలా ఉంది అంటే, మొదటి విఘ్నం అక్కడే ఏర్పడింది, మొదటి ముద్దలోనే ఏగపడట్లు, మొదటి ముద్దలోనే ఏగపడింది, నా మొదటి ప్రయత్నమే విఘ్నం ఏర్పడింది. యాక్చువల్గా దాదర్లో ఈ మన్మాడ్ బండి ఆగదప్పుడు, అది ఆయనకు తెలియదు. దాదర్ వరకే టికెట్ తీసుకున్నారు, వెళ్ళి కూర్చున్నారు. దాన్ని ఎవరు తెలియచేశారు? అబ్బాయి నువ్వు తీసిన పొరపాటుని, ఆ పొరపాటుని సరిదిద్దింది ఎవరు? అకస్మాత్తుగా చివరి క్షణంలో బోగిలెక్కినటువంటి మహమ్మదీయుడు. ఎవరి మహమ్మదీయుడు? లోక కళ్యాణం కోసం అవతరించిన మన మహమ్మదీయుడే. సాయిబాబా గారే శరీరంతో మాత్రం షిరిడీలో ఉంటారు. వారు లేని ఒక అణువంత ప్రదేశం కూడా ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఉండదు. బాబాగారు సర్వవ్యాపి, సర్వజ్ఞులు, సర్వాంతర్యామి, సర్వసమర్థులు. అలా ఆ ముసల్మాన్ వచ్చి బోగిలో కూర్చొని అడిగారట, ఏంటండి ఎక్కడికి ప్రయాణం, చాలా లగేజ్ ఉంది, నేను కోపర్గాంకి వెళ్ళాలండి, కోపర్గాంకి వెళ్ళాలి, ఆ ప్రయత్నం మీద ఉన్నాను. అప్పుడు ఆయన చెప్తారు, అయ్యయ్యో మీరు మన్మాడ్కి వెళ్ళే బండి కావాలి అని అంటే మీరు దాదర్లో దిగొద్దండి, దాదర్లో అయితే మన్మాడ్కి వెళ్ళే మెయిల్ ఆగదు, నేరుగా మీరు బోరిబందర్ వెళ్ళండి అని రాస్తుంది సచ్చరిత్ర. బోరిబందర్ అంటే పోర్బందర్, మహాత్మా గాంధీ గారి
జన్మస్థానం. అక్కడికి వెళ్ళండి. అక్కడైతే మీకు మన్మాడు మీ లాగుతుంది. దాంతో మీరు వెళ్ళవచ్చు కోపర్గాంకి, అక్కడి నుంచి మీరు షిరిడి వెళ్ళవచ్చు అని ఆయన తెలియచేస్తారు. రాస్తారు హేమాడ్ పంత్. ఆ సమయానికి ఆయన సరిగ్గా నాకు సూచన చేయకపోయి ఉంటే నేను వెళ్ళి దాదాలో దిగుండేవాడిని. నేను మొదలే గర్విష్ఠిని. నా మనసు చంచలమైన మనసు. మన్మాడు ఇక్కడ ఆగకపోతే నా మనసులో ఇంకెటువంటి భావాలు వచ్చేవో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేవాడిని ఏమో. నా అదృష్టం బాగుండి ఆ మహమ్మదీయుడు చివరి క్షణంలో కలిశాడు. ఈ మహమ్మదీయుడు కలయిక యాదృచ్ఛికం కాదు. సాక్షాత్తు బాబాగారే తమ చరిత్రని రచింప చేసుకోవాలి అని హేమాడ్ పంత్ని ఎన్నుకోవడం జరిగింది. హేమాడ్ పంత్ షిరిడీకి రావాలనుకోవడం, మళ్ళీ వద్దనుకోవడం, చంద్రకర్కి ప్రేరణ కలగటం, చంద్రకర్ వెళ్ళి బోధ చేయడం, చంద్రకర్ ఒత్తిడి వల్ల మళ్ళీ ఆయన షిరిడీకి బయలుదేరడం, ఇక్కడ దాదర్ వరకే ట్రైన్ టికెట్ తీసుకోవడం, దాదర్లో దిగొద్దు నువ్వు నేరుగా పోర్బందర్ బో అని చెప్పడం. గమనించండి గురువు రక్షణ ఎలా ఉంటుందో, తన వారిని తన వద్దకు ఎలా తీసుకువస్తారో. అందుకే కర్మార్జితం వద్దనుకున్నా వెంటబడుతుంది. కర్మని ఎవరు సరిచేయలేరా? లేదే సరిచేస్తున్నాడే సద్గురు. కర్మని సరిచేయగలిగింది ఒక్క సద్గురువే. అందుకే బాబాగారు అంటారు, నేను ఇంద్రియ చాలకుడిని అని. ఇంద్రియ చాలకుడు బుద్ధి, కర్మానుసారే బుద్ధి అంటాం. కాబట్టి కర్మని సరిచేస్తారు, కర్మని నడిపిస్తారు వారిని మనం ఆశ్రయిస్తే. అలా ట్రైన్లో కూర్చున్నారు హేమాడ్ పంత్, షిరిడీకి వెళ్ళారు. షిరిడీలో కాకాసాబ్ దీక్షిత్ వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి మసీదుకి వెళ్తారు. బాబాగారి దర్శనం వారు ఎలా చేసుకున్నారో మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.